శేఖర్ గారు, ఇప్పుడు ప్రధానంగా 6 రంగాల మీద ఫోకస్ చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్తున్నారు. సరే, ఎంఎస్ఎంఈలు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక మంచి అవకాశం, వెసులుబాటు కల్పించడం, విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణలతో పాటుగా వ్యవసాయం, పెట్టుబడులకు ఈ అధిక ప్రాధాన్యతతో దేశ ఆర్థికాభివృద్ధి మనం ఏదైతే టార్గెట్ చేస్తున్నామో భారత ప్రభుత్వం, దానికి రీచ్ అవ్వడానికి ఎంతవరకు, అంటే తక్కువ టైంలో రీచ్ అవ్వడానికి ఎంతవరకు అవకాశం ఉంది? ఎలా చూస్తున్నారు ఈ బడ్జెట్ని? ముందుగా అందరికీ నమస్కారం. నమస్కారం. బడ్జెట్ని విశ్లేషించేదానికంటే ముందు, బడ్జెట్ కంటే ముందు రోజు ఎకనామిక్ సర్వే యొక్క రిపోర్టు దేశ ప్రజల ముందు, ప్రభుత్వానికి ముందు నుంచే ఉంటుంది అనుకోండి. ఆ ఎకనామిక్ సర్వే ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, వారు చేసినటువంటి హెచ్చరికలు అనేటువంటిది ఒక ప్రాతిపదికగా చేసుకొని మన యొక్క ఈ బడ్జెట్ ని సమీక్షించవలసినటువంటి. చంద్రశేఖర్ గారు, ఎక్స్క్యూజ్ మీ, మీరు ముందు కూర్చున్నట్టే వెనక్కి కూర్చోండి, కంఫర్టబుల్ గానే ఉంది. యా, దట్స్ ఫైన్, ప్లీజ్ కంటిన్యూ. ఈ నేపథ్యంలో ఎకనామిక్ సర్వే చెప్తున్న దాని ప్రకారంగా లాస్ట్ బడ్జెట్ లో కానీ లేకపోతే గత 10 సంవత్సరాల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం తరపు నుంచి పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ప్రజల వైపు నుంచి పెట్టినటువంటి డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్, కార్పొరేట్ సెక్టర్ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ని వివరాలతో సహా ప్రజెంట్ చేసి కార్పొరేట్ సెక్టర్ కి ఎన్నైతే బెనిఫిట్స్ ట్యాక్స్ కన్సెషన్స్ రూపంలో కార్పొరేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందో దానికి తగిన పద్ధతిలో కాదు కదా, కనీసమైన పద్ధతిలో కూడా వారు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అని బల్లగుద్దినట్టుగా వాళ్ళు చెప్పారు. కేంద్ర మంత్రి తనే అడిగారు ఒక సందర్భంలో, మేము మీకు ఎంత వెసులుబాటు ఇచ్చిన మీరు పెట్టుబడి పెట్టట్లేదని అడిగారు కేంద్ర మంత్రి వాళ్ళని. బతులాడుకున్నారు, ప్రతి మీటింగ్కి వెళ్ళారు. గత 10 సంవత్సరాల నుంచి ఆర్థిక శాఖ మంత్రి గారు, ఇండస్ట్రీ శాఖ మంత్రి గారు వారి ఫిక్కీ సమావేశాలకి హాజరవుతున్నారు. రకరకాలుగా వారిని అనేక కోణాల్లో వారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, అప్పీల్ చేస్తున్నారు, ఒక్కోసారి బెదిరిస్తున్నారు, ఒక్కోసారి ఏదేదో అంటున్నారు. కానీ ఆ ఉడతూపులకి చెత్తకాలు రాలు అన్నట్టుగా కార్పొరేట్ సెక్టర్ కి వాళ్ళకి యొక్క ప్రాఫిట్స్ యొక్క మార్జిన్స్, గ్లోబల్ గా ఉండేటువంటి మార్కెట్, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దాని వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బెదిరింపుల మీద కానీ ఇంకోటి కానీ ఉండదు. వారికి రావాల్సినటువంటి లాభాలకు సంబంధించి వారి పద్ధతుల్లో వారు ఒత్తిడి చేయడం అనేది గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కార్పొరేట్ సెక్టర్ కూడా, ఫైనాన్స్ బిజినెస్ కూడా మీరు మన పరిశీలన చేసినట్టు ఒక 6 నెలల నుంచి మీరు న్యూస్ పేపర్స్ కానీ లేకపోతే బిజినెస్ లేకపోతే ఫైనాన్స్ పత్రికలు కానీ మీరు చూసినట్టయితే కొన్ని వందల ఆర్టికల్స్ మనం చూసి ఉంటాం. ఏమని వాళ్ళు సైతం చెప్తున్నారు ఏంటంటే, అయ్యా మిడిల్ క్లాస్ కి పర్చేసింగ్ కెపాసిటీని పెంచేదానికి కావలసినటువంటి చర్యల్ని బడ్జెట్ లో చేపట్టండి. వారు పర్చేజ్ చేయకపోయినట్లయితే ఎకానమీ అనేటువంటిది దెబ్బతింటది. అంతర్జాతీయ మార్కెట్ లో అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. అమెరికాలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, ఎన్నికలు, ట్రావెల్ రిస్ట్రిక్షన్స్, ప్రొటెక్షన్ యాటిట్యూడ్స్, డీగ్లోబలైజేషన్, ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంటర్నల్ గా ఉండేటువంటి డొమెస్టిక్ మార్కెట్ మీద ఎక్కువ కేంద్రీకరించవలసినటువంటి అవసరం ఉన్నప్పుడు, సో ఇప్పుడు ఈ ట్యాక్స్ మినహాయింపు ఏదైతే దాదాపు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒక 24% ఇండియన్ ఎంప్లాయీస్ పాపులేషన్ ఉంటే అందులో వాళ్ళంతా వేజెస్ శాలరీస్, మరి 24% ఎకానమీలోకే వస్తుంది కదా చంద్రశేఖర్ గారు. కన్జంప్షనా లేకపోతే సేవింగ్సా ఏదో రూపంలో? నేను ఒక విషయాన్ని మీకు మనవి చేస్తానండి. మొత్తం ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఉండేటువంటి ఎంప్లాయీస్ భారతదేశం మొత్తం మీద టోటల్ గా ఎంప్లాయీస్ లో వీరి శాతం కేవలం 6% మాత్రమే. ఈ 6%లో కూడా 12 లక్షల వరకు శాలరీస్ సంపాదించి 12 లక్షలకు దాటి సంపాదించే వాళ్ళు ఆ 6%లో 1% మాత్రమే ఉంటారు. ఆ 1% వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇది కొంత ఊరట కలిగించే మాత్రం వాస్తవం, దాన్ని కాదనడానికి వీల్లేదు. అయితే పాయింట్ ఏమిటంటే, తర్వాత డీటెయిల్స్ విల్ బి ఇన్ ది డెవిల్స్ అని అంటారు.
ఆ వివరాలు ఆ చట్టం వారం రోజుల తర్వాత ఆ ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలకు సంబంధించినటువంటి వస్తాయి. బ్రాకెట్స్ అవి వాటికి సంబంధించిన వివరాలు పోవాలి. ఏమైనా అది 12 లక్షలకి 7 లక్షల నుంచి 12 లక్షలకి పెంచడం అనేటువంటిది ఒక అనివార్యమైనటువంటి అత్యవసరమైనటువంటి గత్యంతరమైనటువంటి ఒక పరిణామంగానే మనం పరిగణించాలి. ప్రభుత్వానికి ఆ మేరకు ఈ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ లేకపోతే ఆ బ్రాకెట్ లో ఉండేటువంటి ఎంప్లాయీస్ కి అంటే 12 lakhs అండ్ అబౌవ్ ఉండేవాళ్ళు మోస్ట్లీ ఎవరుంటారని అంటే గ్రూప్ 1 ఎంప్లాయీస్ లేదా ఐటీ ఎంప్లాయీస్ లో సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారండి. వర్కింగ్ క్లాస్ లో ఉండేటువంటి సాధారణమైనటువంటి క్లాస్ 4, క్లాస్ 2, క్లాస్ అంటే ఇప్పుడు మీరు కాదు, ఇప్పుడు ఈ కార్మికులు వీళ్ళ కోసం చూసుకుంటే గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అనార్గనైజ్డ్ వాళ్ళకి బీమా తీసుకురావడం అనేది నాకైతే చాలా మంచి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు అనిపించింది. మీరు ఒక మంచి మాట వాడారు, గిగ్ వర్కర్స్ అని. దురదృష్టవశాత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని వర్కర్స్ గా గుర్తించడం లేదు. ఇటీవల తీసుకొచ్చినటువంటి కోడ్లో కానీ లేదా అనార్గనైజ్డ్ సెక్టర్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి డెఫినిషన్స్ లో కానీ గిగ్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళని వర్కర్స్ గా గుర్తించడం లేదు. వర్కర్స్ కి చట్ట ప్రకారంగా కాన్స్టిట్యూషనల్ గా రావాల్సినటువంటి ఏ బెనిఫిట్ కూడా గిగ్ వర్కర్స్ కి అనుకూలంగా అది వర్తించదు. వాళ్ళని పార్ట్నర్స్ అని లేకపోతే కో ఫౌండర్స్ అని లేకపోతే స్టేక్ హోల్డర్స్ అని రకరకాల పేర్లతో పిలిచి వాళ్ళకి వర్కర్స్ కి రావాల్సినటువంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అంటే ఒక రకంగా స్థాయి పెద్దది చేసి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా చేస్తున్నారు అంటారు అంజారెడ్డి గారు. స్థాయి పెద్దది కాదు, అసలు లెక్కలో కనపడకుండా అదృశ్యమైనటువంటి ఒక వ్యక్తులుగా ఉన్నారు. అయితే వీరి యొక్క కంట్రిబ్యూషన్ జీడిపికి కానీ ఎకానమీకి కానీ ఈ ఎకనామిక్ మూవ్మెంట్ కానీ గిగ్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు ఒక కీలకమైనటువంటి చోదక శక్తులుగా మరింత అవతరిస్తున్నటువంటి దశ. ఈ రోజున కనీసం 2 crores మంది గిగ్ వర్కర్స్ లో పనిచేస్తున్నారు. అది రోజు రోజుకి వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. అన్ని రంగాల్లో